నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళల ఆర్థిక పరిపుష్టి బలోపేతంలో భాగంగా బ్యాంకర్స్ సమావేశం నిర్వహించిన పురపాలక సంఘం. వర్గీకరణ తీర్పుపై తెనాలిలో జిల్లా ఎంఆర్పీఎస్ నాయకుల సమీక్ష సమావేశం. పాత కక్షల నేపథ్యంలో వ్యక్తిపై దాడి. తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితుడు. పార్లమెంట్లో చట్టం చేయడం వల్లే వర్గీకరణకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఉజుర్పాటి బ్రహ్మయ్య మాదిగ అన్నారు. పట్టణ కొత్తపేట ఎన్జీఓ కళ్యాణ మండపంలో గుంటూరు జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఎంఆర్పీఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించిన గుంటూరు జిల్లా సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ పాల్గొన్నారు. సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన సందర్భంగా తీర్పుపై చర్చించి తదుపరి కార్యాచరణతో ముందుకు వెళ్లే వ్యూహంపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా బ్రహ్మయ్య మాదిగ మాట్లాడుతూ సుప్రీం తీర్పు మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నామని దీనిని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు ద్వారా వచ్చిన విజయాన్ని ఆత్మ బలిదానం అసువులు బాసిన అమరవీరులకు కార్యకర్తలకు అంకితం ఇస్తున్నట్లు చెప్పారు. తీర్పుకు కారణమైన పంజాబ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. పంజాబ్ పోరాటం లేకపోతే వర్గీకరణ మూలన పడేదని అన్నారు. గతంలో అధికారంలో ఉన్న చంద్రబాబు వర్గీకరణ అమలు చేశారు. ఇప్పుడు కూడా చంద్రబాబు అధికారంలో ఉండడం మంచి పరిణామమని, అప్పుడు అమలు చేసిన జీవోని ఇప్పుడు తక్షణమే అమలు చేయాలని కోరారు. సుప్రీం తీర్పుని స్వాగతించినందుకు చంద్రబాబు, పవన్, పురంధరేశ్వరి, నారాయణకు ధన్యవాదాలు తెలిపారు. సుప్రీం తీర్పుపై జగన్ నోరు విప్పాలి. తీర్పును స్వాగతిస్తున్నారో లేదో ఆయన వైఖరి వెంటనే చెప్పాలని కోరారు. వర్గీకరణ అమలు చేయకపోతే మరొక పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజుల్లో వర్గీకరణ అమలు చేస్తుందని చెప్పారు. మాల సోదరులు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది కాబట్టి వర్గీకరణను పార్లమెంట్లో చట్టం చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కోరారు. రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టు తీర్పుపై ఒక వ్యూహం ప్రణాళికతో ముందుకు వెళ్తామని చెప్పారు. ఆగస్టు 1వ తారీఖున ఎస్సీ ఎస్టీలను వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలే అమలు చేసుకోవచ్చు అన్న సుప్రీంకోర్టు తీర్పుని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ తక్షణమే ఆ తీర్పును అమలు చేసే విధంగా భారతదేశ వ్యాప్తంగా వర్గీకరణ కోరుకుంటున్నటువంటి రాష్ట్రాల్లో ముందుకెళ్లాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాలని విజ్ఞప్తి చేస్తున్నాం, సహృదయంతో డిమాండ్ చేస్తున్నాం. 30 సంవత్సరాల ఎంఆర్పీఎస్ ఉద్యమం అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఆత్మ బలిదానాలతో వందల వేల మంది కార్యకర్తల త్యాగాలతో నడిపినటువంటి ఉద్యమం ఈరోజు ఎట్టకేలకు సుప్రీంకోర్టు ద్వారా పరిష్కారానికి నోచుకున్నట్టుగా కనిపిస్తున్న తరుణంలో ఈ విజయాన్ని మాదిగ అమర వీరులకు, అదేవిధంగా ఉద్యమంలో అశువులు బాసిన అమరవీరులకు, త్యాగాలు చేసిన కార్యకర్తలకు అంకితమిస్తూ సుప్రీంకోర్టులో ఈ తీర్పు రావడానికి కారణమైన పంజాబ్ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.
తెనాలి మండల పరిధిలో పూర్తి స్థాయిలో రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచినట్లు మండల వ్యవసాయాధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. ఎరువులు అవసరమైన వారు ఆర్బీకేలలో సంప్రదించి ఎరువులను పొందవచ్చని ఆయన సూచించారు. రైతులకు ఎటువంటి ఎరువుల కొరత లేకుండా చూసేందుకు సొసైటీలు కూడా అమ్మకాలు జరిపేందుకు ముందుకు వస్తున్నట్లు ఏవో ప్రేమ్ సాగర్ వెల్లడించారు. మన రైతు సేవా కేంద్రాల ద్వారా కావాలంటే రైతులకి ఎరువులు సరఫరా చేస్తాం. రైతు సేవా కేంద్రంలో ఎరువులు కావాలంటే మీరు స్థానిక విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ని కానీ కన్సల్ట్ అయితే వాళ్ళ ద్వారా మీరు ఎరువులు తెచ్చుకోవచ్చు. తర్వాత సొసైటీలు కూడా ముందుకు వస్తున్నాయి. ఈ సంవత్సరం వాళ్ళ ద్వారా కూడా ఎరువులు ఇస్తాము. బయట మార్కెట్లో కూడా ఎరువులు దొరుకుతున్నాయి కాబట్టి ఎరువుల గురించి డిఏపి గురించి మీరు బెంగపడాల్సిన అవసరం లేదు. రైతులకు కావాల్సినంత ఎరువులు తెస్తాము. కౌలు రైతుల కార్డులు కూడా నడుస్తూ ఉన్నాయి. ఇంకా విఆర్ఓ గారు ఇస్తూనే ఉన్నారు. కాబట్టి మీరు ఇక్కడ ఎవరికైనా కౌలు రైతు కార్డులు కావాలంటే కౌలు రైతు కార్డులు తీసుకొని దాని ద్వారా పంట రుణాలు పొందొచ్చు, దాని ద్వారా ఈ క్రాప్ పొందొచ్చు. కాబట్టి మీరందరూ గమనించవలసిందిగా కోరుతున్నాం. మా రైతు సేవా కేంద్రంలో ఉన్న సిబ్బంది అనగా విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ, విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ కానీ, ఎంపీఓ కానీ ప్రస్తుతం ఈ పంట అంటే మీరు వేసిన పంటను నమోదు చేస్తున్నారు. కాబట్టి రైతు సోదరులందరూ ఈ పంటను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తెనాలి పురపాలక సంఘ కార్యాలయం నందు తెనాలి పట్టణ పరిధిలోని బ్యాంకర్స్ సమావేశం జరిగింది. సమావేశానికి లిఫ్ట్ బ్యాంక్ జిల్లాధికారి మైపాల్ రెడ్డి మరియు తెనాలి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పాల్గొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ పథకాలు ఏమి ఉన్నాయి, అవి ఏ విధంగా ఉపయోగించాలి, ముఖ్యంగా మహిళా ఆర్థిక పరిపుష్టికి ప్రభుత్వ పథకాలు ఏ విధంగా తోడ్పడతాయి అనే విషయాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా కమిషనర్ శేషన్న మాట్లాడుతూ మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చే విధంగా ప్రభుత్వ పథకాలు అందించడంలో బ్యాంకర్స్ సహకారం ఎంతో అవసరమని, దానికి అనుగుణంగా బ్యాంకర్స్ ముందుకు రావాలని సూచించారు. సమావేశంలో పట్టణంలోని వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ గారు మహిపాల్ రెడ్డి గారు మన పట్టణానికి వచ్చారు. ఈరోజు టౌన్లో ఉన్నటువంటి ఆల్ బ్యాంకర్స్ తోటి, మెప్మాలో ఉన్నటువంటి సిఎంఎంలు సిఓలతోటి ప్రస్తుతము గవర్నమెంట్లో ఉన్నటువంటి స్కీమ్స్ ఏమున్నాయి, అవి ఏ విధంగా వినియోగించుకోవచ్చు, వాటికి ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు ఏంటి, ఎవరికి ఎలాంటి స్కీమ్ ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాలపైన ఇద్దరిని కలిపి ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం అయింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంటు ఏ విధంగా చేయాలి, మహిళలకు ఆర్థిక చేయూతను ఏ విధంగా అందించాలి, ప్రభుత్వంలో ఉన్నటువంటి స్కీములను ఏ విధంగా వాళ్ళు అందుకోవాలి అనేటువంటి అంశాల మీద చర్చ. ఇది బ్యాంకర్స్ అందరికీ కూడా రిక్వెస్ట్ పెడుతున్నామంటే ఇవన్నీ తెలుసుకొని ఎస్హెచ్జీలు వచ్చినప్పుడు వాళ్ళకు లోన్స్ అందించే క్రమంలో ముందుండాలని చెప్పేసి నిన్న దినాన జిల్లా కలెక్టర్ల యొక్క సదస్సు జరిగింది. ప్రతి మహిళని ఔత్సాహిక మహిళను పారిశ్రామికవేత్తగా చేయాలనే ఉద్దేశంతో ఉమెన్ లెడ్ ఎంటర్ప్రైజెస్ని ప్రోత్సహించడం కోసము మెప్మా సిబ్బందికి మరియు బ్యాంకర్స్కి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి మనము ఈ గవర్నమెంట్ స్కీమ్కు సంబంధించి ప్రస్తుతానికి ఎలా ఉంది, వాటి పెండింగ్ని రివ్యూ చేయడం, అలాగే స్కీమ్స్కు సంబంధించి కొంచెం అవగాహన కార్యక్రమం కోసము రావడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మనం అనుకున్న టార్గెట్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక 500 మంది మహిళలకి యూనిట్లు అసెట్ డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళకి ఎంటర్ప్రెన్యూర్గా తీర్చాలనే ఒక ఉద్దేశంతో ముందుకెళ్తున్నాము. అయితే ఆ టార్గెట్కి కొంత దూరంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ క్లస్టర్ వైజ్గా మీటింగ్ పెట్టుకొని దాన్ని మరింతగా వేగవంతం చేసి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కోసం చూస్తున్నాం. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం వారు కంపల్సరీ ప్రతి స్కిల్ డెవలప్మెంట్ను ప్రోత్సహించాలి, ఈ ఇన్కమ్ జనరేటెడ్ యాక్టివిటీని ప్రోత్సహించాలి, మహిళలను ఆర్థిక అభివృద్ధి దిశగా చేయాలి అనే ఉద్దేశంతో ఇవన్నీ కార్యక్రమాలు పిఎంఈజీపీ కానీ, పిఎం విశ్వకర్మ కానీ, ప్రధానమంత్రి ఫుడ్ ప్రాసెసింగ్ పిఎంఎఫ్ఎంఈ స్కీమ్కు సంబంధించి కానీ,
ముద్రా స్కీమ్కి. ఈ నెల 12వ తేదీ జరగనున్న క్విట్ ఇండియా అమరవీరుల సంస్మరణ సభను జయప్రదం చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆమె ఛాంబర్ నందు అధికారులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమం ఏర్పాట్ల గురించి చర్చించారు. స్వతంత్ర పోరాటంలో అమరులైన అమరవీరులకు నివాళులు అర్పించడంతో పాటు పలువురిని స్మరించుకోవడం జరుగుతుందని, ఓవర్ బ్రిడ్జ్ వద్ద గల అమరవీరుల స్తూపాల వద్ద జరిగే ఈ కార్యక్రమాన్ని పట్టణ ప్రజలు విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక విజ్ఞప్తి చేశారు. సమావేశంలో కమిషనర్ బండి శేషన్న, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు. నా ఛాంబర్లోని అధికారులు కానీ, మన కమిషనర్ గారు, అలానే టౌన్ ప్లానింగ్ వాళ్ళు, ఆర్ఓలు, అలానే శాండీ సెక్రటరీ, శాండీ ఇన్స్పెక్టర్లు, అలానే స్కూల్ పీడీలు అందరం కలిసి ఇక్కడ మీటింగ్ అనేది ఏర్పాటు చేస్తున్నాం. ఈ రోజున మన ఆగస్టు 12వ తారీఖున మన దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన మన అమరవీరుల వాళ్ళకి ఘన నివాళులు అర్పిస్తానికి ఆ ప్రోగ్రాం ఎలా చేయాలి ఏంటనేది మేమందరం ఇక్కడ మీటింగ్ వేసి దాని ఏర్పాట్లు ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి ఈ రోజున మేము ఎలా ఏంటనేది డిస్కస్ చేయడం జరిగింది. అలానే ఆ రోజు 12వ తారీఖున అందరూ వచ్చి మన దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులకి ఘన నివాళులు అర్పించాలని కోరుకుంటున్నాను. శ్రీ కనకపుట్టమ్మ తల్లి చల్లని చూపుతో మంగళగిరి నియోజకవర్గానికి మంచి రోజులు వచ్చాయని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. దుగ్గిరాల మండలం పెద్దకొండూరులో వేంచేసి ఉన్న శ్రీ కనకపుట్లమ్మ దేవాలయంలో మంత్రి లోకేష్ మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తనని కలవడానికి వచ్చిన గ్రామస్తులను ఆప్యాయంగా పలకరించి అందరితో ఫోటోలు దిగారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో లోకేష్ మాట్లాడుతూ అమ్మ ఆశీస్సులతో నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో మంగళగిరి నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందనుందని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన అన్ని హామీలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తానని వెల్లడించారు. నియోజకవర్గ ప్రజల కోసం ఉండవల్లిలోని తమ ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని లోకేష్ తెలిపారు. రాష్ట్రంతో మీరే ఫ్రీగా రాజ్యాధికార యోగ్యతా సిద్ధిరస్తు గ్రామే అస్మిన్ రాష్ట్రే తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో పంట నమోదు ప్రక్రియ ప్రారంభమైందని రైతులు తమ యొక్క పంటలను నమోదు చేయించుకోవాలని ఏడీఏ ఉషారని తెలిపారు. రైతు సేవా కేంద్రంలో ఉన్న సిబ్బంది దగ్గరకు వెళ్లి సంబంధిత వివరాలు అందించి ఈ పంటలో పేర్లు నమోదు చేయించుకోవాలని ఆమె సూచించారు. అదేవిధంగా కౌలు రైతులు తప్పనిసరిగా కౌలు రైతు కార్డులు పొందాలని కోరారు. మనకి ఈ పంట అంటే పంట నమోదు కార్యక్రమం ప్రారంభమైంది కాబట్టి మన ఆర్బీకే రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి ఇన్ఛార్జెస్ విఏలు కావచ్చు, విహెచ్ఏలు కావచ్చు, ఎంపీఓస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క మరి ఆ డాక్యుమెంట్స్ ఇచ్చినట్లయితే ఈ పంటలో మీ పేరు నమోదు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు వేసుకునే ప్రతి సర్వే నంబరు మరి ప్రతి పంట కవర్ అయ్యేటట్లుగా మీరు జాగ్రత్త తీసుకోవాల్సిందిగా మీకు మనవి చేస్తున్నాను. అట్లాగే మరి కౌలు రైతులు ఖచ్చితంగా CCRC కార్డ్స్ కౌలు రైతు కార్డులు తీసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. కాబట్టి మనకి ఇక్కడ చూసుకుంటే తెనాల్లో 2500 దాకా మనం కౌలు రైతు కార్డులు ఇవ్వటం జరిగింది. అలాగే మరి దుగ్గిరాల మండలానికి వస్తే 1937 కార్డులు ఇవ్వటం జరిగింది. అలాగే మనకి కొల్లిపర మండలంలో 2100 కౌలు రైతు కార్డులు ఇవ్వటం జరిగింది. ఇది చాలా చిన్న సంఖ్య.
ఎందుకంటే కౌలు రైతులు చాలామంది ఉన్నారు. దయచేసి మీరు మీ పరిధిలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి కౌలు రైతు కార్డులు తీసుకొని పంట నమోదు చేయండి. తెనాలి బాలాజీరావుపేటకు చెందిన వీధి వ్యాపారి గణేష్ పానీపూరి కార్నర్ నడుపుతున్న మొగవత్ చిరంజీవికి న్యూఢిల్లీలో ఈ నెల 15వ తేదీన నిర్వహించనున్న స్వాతంత్ర వేడుకల్లో పాల్గొనాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఆహ్వానం అందింది. ఆహ్వాన ప్రతిని తపాలా కార్యాలయ అధికారులు శనివారం ఆయనకు అందజేశారు. చిరంజీవి బాలాజీరావుపేట రైల్వే స్టేషన్ వీధిలో పానీపూరి దుకాణం నడుపుతుంటాడు. వ్యాపార వృద్ధికి జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ కింద తెనాలి పురపాలక పట్టణ పేదరిక నిర్మూలన విభాగం 2021లో 10,000, 2022లో 20,000, 2023లో 50,000 చొప్పున రుణాలు ఇచ్చింది. బకాయిలను సకాలంలో చెల్లించడంతో పాటు డిజిటల్ రూపంలో నగదు లావాదేవీలు నిర్వహించినందుకు ప్రోత్సాహకంగా ఈ ఆహ్వానం అందినట్లు అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ మెప్మా సహకారం వల్ల అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సిన అవసరం తప్పిందన్నారు. అరుదైన ఆహ్వానం తెనాలి వాసిగా తనకు రావడం ఆనందంగా ఉందని చెప్పారు. తెనాలి బాలాజీరావుపేటలో చిన్న పానీపూరి బండి నడుపుకుంటూ ఉంటాను. నాకు పిఎం స్వానిధి ద్వారా కేంద్ర ప్రభుత్వం 10,000 రూపాయలు 2021లో లోన్ ఇప్పించింది. ఆ లోన్ సకాలంలో కట్టడం మూలంగా 20,000 రూపాయలు నెక్స్ట్ టర్మ్ ఇప్పించారు. ఆ 20,000 రూపాయలు కూడా సకాలంలో కట్టడం మూలంగా 50,000 ఇప్పించారు. ఇవన్నీ డిజిటల్ పేమెంట్లో ఎక్కువగా చేయటం మూలంగా నాకు కేంద్ర ప్రభుత్వం నుంచి ద్రౌపది ముర్ము గారు ఇన్విటేషన్ కార్డు పంపించారు. 78వ స్వతంత్ర దినోత్సవానికి పాల్గొనమని. నన్ను స్టేట్ వైడ్లో ఒక్కడిగా ఎంపిక చేసినందుకు నాకు చాలా సంతోషకరంగా ఉంది. డిజిటల్ పేమెంట్లు ఎక్కువగా చేయటం మూలన అది కూడా సంతోషకరంగా ఉంది. నన్ను చూసి ఇంకోళ్ళు ఇన్స్పైర్ అవుతారేమో అని. పట్టణ రైల్వే స్టేషన్ వద్ద గల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక కార్యాలయం నందు ప్రజా గాయకులు గద్దర్ ప్రథమ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్రజా కళల్లో తన జీవితాన్ని అంకితం చేసి ప్రజాగళం ద్వారా జన జీవితాలను మేలుకొల్పి విప్లవాల వైపు మళ్లించి తన యొక్క ఆటపాటలతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో మదిర శేషయ్య, కనపర్తి అబ్రహాం లింకన్, సందీప్, దేవానందం, బేతాళం భూషణం, కనపర్తి ఎజ్రా, శశి, ఉన్నవ సాల్మాన్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా నౌక యుద్ధ నౌక కామ్రేడ్ గద్దర్ ఈరోజు ప్రథమ వర్ధంతి సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక అక్కిదాస్ కిరణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ వర్ధంతి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు చుండూరు ముత్తవీరులకు నివాళులు అర్పించి అదేవిధంగా అదే రోజున గత సంవత్సరం మరణించినటువంటి గద్దర్ గారిని కూడా నివాళులు అర్పించాలనే ఉద్దేశం మీద ఈరోజు ఈ సమావేశం. ఆయన పాట ద్వారాను, ఆయన నృత్యం ద్వారాను, ఆయన కవిత ద్వారాను, ఆయనకున్నటువంటి కళ ద్వారాను ప్రజలను చైతన్యవంతపరిచి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని రూపుమాపడం కోసం నిరంతరం శ్రమించినటువంటి వ్యక్తి కామ్రేడ్ గద్దర్. ప్రజాకవి గద్దర్ గారిని ఇక్కడ స్మరించుకోవడం చాలా గొప్పతనం. కోటాను హృదయాలని గెలుచుకున్నటువంటి ప్రజాగాయకుడు గనక ఈరోజు చుండూరు అమరవీరులు అదేవిధంగా ఇక్కడ మరి గద్దర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకోవటం మాన్యశ్రీ శ్రీ పివి సునీల్ కుమార్ గారు స్థాపించినటువంటి అంబేద్కర్ ఇండియా మిషన్ తరపు నుంచి జోనల్ ఇన్ఛార్జిగా మరి మదరి శేష సారథ్యంలో ఈ 2 కార్యక్రమాలు కూడా జయప్రదం చేయడం జరిగింది. మరి ప్రజాకవి గద్దర్ గారిని మరి తలుసుకోవటం, జ్ఞాపకం చేసుకోవటం సంతోషకరమైనటువంటి విషయం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు అమ్మకు వందనం కార్యక్రమంలో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం, తెనాలి రూరల్ మండలం అంగలకుదురు మరియు సంగం జాగర్లముడి గ్రామాలలో బీజేపీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం కన్వీనర్ కటారి వాసుదేవనాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం ద్వారా దేశంలోని ప్రజలందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్కను నాటి మానవాళి మనుగడకే కాకుండా అంతరించిపోతున్న
వృక్ష సంపదను కాపాడుతారని ఆశిస్తున్నట్లు వాసుదేవనాయుడు తెలిపారు. కార్యక్రమంలో తెనాలి మండల అధ్యక్షులు కడియాల నందకిషోర్, యువ మోర్చా గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు గోపి, మాజీ మండల అధ్యక్షులు కొత్తపల్లి యోగానంద కిషోర్, కామేశ్వరరావు, వీరయ్య మరియు మంద జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. ఆదేశాల ప్రకారం ఆయన కోరిక మేరకి తల్లి కోసమనేసి భారతదేశం యావత్తు ప్రతి ఒక్కరిని ఒక చెట్టు నాటమని, ఆ చెట్టుని తప్పనిసరిగా నీళ్లు పోసి పెంచి 7 సంవత్సరాలు పెద్ద చేస్తే అది భారతదేశానికి ఎంతో ఒక సంపదలాగా వస్తుందని ఆశయాలతో భారతదేశం మొత్తం ప్రతి ఒక్కరిని వాళ్ళ తల్లి కోసం గుర్తు కోసం ఒక చెట్టు నాటుతున్నారు. ఆ కార్యక్రమం అన్ని చోట్ల జరుగుతూ ఉంది, భారతదేశం మొత్తం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ చెట్లు నాటే దానివల్ల మనకు రేపు పర్యావరణ విషయంలో కానీ రేపు అన్ని విషయాల్లో మన ఆరోగ్యంగా ఉండాలంటే మన అడవులు పెంచాలా. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి చోట్ల అడవులు కొట్టే అడవులన్నీ నరికేసి చాలామంది దౌర్జన్యం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం ఆ లోటును పూడ్చవలసిన బాధ్యత మన అందరి. కేంద్ర మంత్రివర్యులు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ శ్రీమతి సుష్మా స్వరాజ్ గారి వర్ధంతి సందర్భంగా తెనాలి మండలం పార్టీ అధ్యక్షులు నందకిషోర్ గారి నాయకత్వంలోనూ మరియు అసెంబ్లీ కన్వీనర్ వాసుదేవుడు గారి యొక్క ఆదేశాల మేరకు మన తెనాలి మండలం అంగలకూతురు గ్రామంలో సుష్మా స్వరాజ్ వర్ధంతి సందర్భంగా ఆమె జ్ఞాపకార్థం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు అంగలకూతురు చెరువు కట్ట మీద కార్యక్రమం చేయడం జరిగింది. వారికి ఘన నివాళి అర్పిస్తూ ఆమె జ్ఞాపకార్థం ఈ మొక్కలనే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు 7 సంవత్సరాలు పెంచి పోషిస్తామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున ప్రతిజ్ఞ చేస్తున్నాము. తెనాలి అసెంబ్లీ కన్వీనర్ కటార వాసుదేవనాయుడు గారు మరి ముఖ్య కార్యకర్తలు, మండలాధ్యక్షుడైన నేను కూడా రూరల్ మండలం తెనాలి రూరల్ మండలంలో సంగంజాగర్లమూడి అదేవిధంగా అంగలకూతురు గ్రామాల్లో పచ్చదనాన్ని పెంపొందేందుకు మోడీ గారు అమ్మకు వందనం కార్యక్రమం పేరుతో పిలుపునిచ్చిన మీదట ఈరోజు ఈ ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దేశ భవిష్యత్తే కాదు మానవాళి మనుగడ కూడా మునిపడి ఉందన్న కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషించడంలో చెట్లు ప్రధాన భూమిక పోషిస్తాయని అనడంలో సందేహం లేదు. మద్యం పోయించి స్నేహితునిపై విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే చిన్నపరిమి గ్రామానికి చెందిన అస్గర్ తన అమ్మమ్మ ఇంటి వద్ద భోజనం చేసి ఇంటికి వెళ్తుండగా మార్గ మధ్యలో అస్గర్ స్నేహితులు ఇద్దరు కలిసి బైక్ పై ఎక్కించుకుని మండూరు డొంక వైపు తీసుకుని వెళ్లి బీరు తాగించి మరికొంతమందితో కలిసి దాడి చేశారని బాధితుడు తెలిపారు. ఎందుకు కొడుతున్నారో చెప్పాలని కాళ్లు పట్టుకుని ప్రాధేయపడినా కనికరం లేకుండా తనపై దాడి చేశారని మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 6:30 వరకు కొడుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ అన్నం తిని ఇంటికి వెళ్తుంటే సూర్య అనే అబ్బాయి వచ్చి, మా ఫ్రెండే సార్ అబ్బాయి వచ్చి ఇంకా నన్ను బండెక్కించుకొని మండూరు తీసుకెళ్తాడు సార్, ఇప్పుడే వద్దాం రా అని తీసుకెళ్ళాడు సార్. తీసుకెళ్ళి ఇంకా కూర్చోబెట్టాడు సార్. ఇంకా అరగంట కూర్చున్నాక ఇంకా ఒక బీరు తాగినాక ఇంకా కొడతం మొదలు పెట్టారు సార్. ఇంకా ఒకళ్ళు కొట్టంగానే ఇంకా అందరూ వచ్చేసి కొడతం మొదలుపెట్టి ఇంకా ఎందుకు కొడుతున్నారన్నా కానీ ఏం చెప్పట్లేదు సార్. ఎందుకు కొడుతున్నావు అన్నా అని బతిలాడుకున్నా కానీ కాళ్ళు పట్టుకున్నా కానీ వాళ్ళలేదు సార్ ఎందుకు కొడుతున్నావు అని. ఇంకా మొత్తం అయిపోయినాక ఇక్కడ హాస్పిటల్ కాడికి తీసుకొస్తారు సార్. ఇక్కడ జాయిన్ చేసుకోమంటారు సార్. యాక్సిడెంట్ అయిందని జాయిన్ చేస్తానికి చూస్తారు సార్. ఇక్కడ జాయిన్ చేసుకోమనే పాటికి కాలువలో పడేద్దామని తీసుకెళ్ళేపాటికి నాగరాజ్ అని ఇంకా మా ఊరు అన్నయ్య ఒక అన్నయ్య కనిపిస్తాడు సార్. కనిపించాడు సార్. ఆ అన్నయ్య పిలుస్తాను సార్. ఇంకా అన్నయ్య పిలిచేపాటికి అన్నయ్య వచ్చేసి ఇంకా బండి తాళం లాక్కొని వాళ్ళ దగ్గర ఇంకా నన్ను ఇక్కడ జాయిన్ చేస్తాడు సార్. వాళ్ళతో ఏం గొడవ లేదు సార్. వాళ్ళు ఎవరో కూడా తెలుసు సార్. ఇద్దరే తెలుసు సార్ వాళ్ళలో. ఇంకా ఒకటింటికాడ నుంచి మధ్యాహ్నం ఇంకా సాయంత్రం 6:30, 7 దాకా కొడతానే ఉన్నారు సార్. నా పేరు ఖాసిరునండి. మా అబ్బాయి పేరు అస్గర్. మాది చిన్నపరిమి. మా చిన్నపిల్లి అయితే పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ నమ్మకంగా తీసుకెళ్ళి మా అమ్మాళ్ళ ఇంటికాడ నుంచి అన్నం తిని వస్తుంటే తీసుకెళ్ళి ఇప్పుడే వద్దాం రా అని పిలుచుకెళ్ళారండి. పిలుచుకెళ్ళి తాగిచ్చి కొట్టారండి. అసలు మా అబ్బాయి నరకం అనేది ఇక్కడే చూపించారండి మా అబ్బాయికి. వాళ్ళు చేసినా కూడా బయటకు వచ్చి వీడియో తీసి పెట్టారండి. మాకు ధైర్యం, ఎంత ధైర్యంగా వాళ్ళు అయినా కూడా మాకు
ఊళ్ళో తిరుగుతున్నారండి. అందరూ మాకు ఫోన్లు చేసి ఆ పిల్లలు ఇంటికాడే ఉన్నారు, మీ పిల్లాడికి ఏమైనా అయిద్దేమో జాగ్రత్త చేసుకొని అని అందరూ ఫోన్లు చేసి చెప్తున్నారండి. ఇద్దరేమో మా అబ్బాయి ఫ్రెండ్లు అండి. తర్వాత మిగతా వాళ్ళు మా పిల్లాడికి కూడా ఎవరో తెలియదండి. ఎందుకు కొట్టారో వాళ్ళు చెప్పట్లేదంట అండి. అబ్బాయికి ఏమో మొత్తం ఇచ్చి తాగిచ్చి కొడుతున్నారు. ఎందుకన్నా కొడుతున్నారు, నాకు కొట్టొద్దని అని బతికినాడి కాళ్ళు పట్టుకున్నా ఊరుకోలేదండి మా పిల్లాడికి. అది మొండూరు డొంకలకు పిలుచుకెళ్ళారంటండి, ఎక్కించుకెళ్ళి కొడుతున్నారు. పాత కక్షల నేపథ్యంలో వ్యక్తిపై దాడి జరిగిన ఘటన పట్టణ కబేళా వంతెన వద్ద జరిగింది. పట్టణ 22వ వార్డుకు చెందిన ఆర్ఎంపీ డాక్టర్ అబ్దుల్ రజాక్ పేషెంట్ కు వైద్యం చేసేందుకు వెళ్తుండగా కబేళా వంతెన వద్ద 5 యువకులు బండి ఆపి తనపై దాడి చేశారని బాధితుడు తెలిపారు. నిందితుల్లో ఒకరితో గతంలో గొడవలు ఉన్నాయని, వారిపై సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా బైండ్ ఓవర్ చేస్తామని చెప్పారని, అయినా తనను బెదిరిస్తూ వస్తున్నారని, ఈ రోజు తనపై దాడికి పాల్పడినట్లు బాధితుడు అబ్దుల్ రజాక్ తెలిపారు. తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నట్లు చెప్పాడు. 22వ వార్డులో ఆర్ఎంపీగా చేస్తున్నాను. ఒక పేషెంట్ ఫోన్ చేస్తే నేను పేషెంట్ ట్రీట్మెంట్ నిమిత్తం వెళ్తున్నానండి. కబేళా వంతెన దగ్గర ఒక 5 ఆపి నా మీద దాడి చేశారండి. ఆపి మాట్లాడుతూ చేతులు ఏదో స్క్రూ డ్రైవరో కత్తో ఏదో తీసేసి పొడిచేశారండి. పొడిచిన వాళ్ళు షరీఫు, లాల్జాన్ బాషా, గాలిబ్ షాహిద్, మాబూ సుబానీ, ఖాజా ఏసీ మెకానిక్ అండి. వాళ్ళ 5 ఒకేసారి మీద పడి ఎలా పడితే అలా పొడుస్తుంటే నేను తప్పించుకొని పారిపోయి వచ్చేసానండి. ఫిబ్రవరి నెలలో షరీఫ్ అనే వ్యక్తికి నాకు గొడవ అయిందండి. వాళ్ళప్పుడు వైసీపీ గవర్నమెంట్ అథారిటీ ఉంది కాబట్టి అప్పుడు నన్ను బాగా ఇబ్బంది పెట్టారు. 15 రోజులు పొద్దున సాయంత్రం స్టేషన్లలో ఇచ్చేసారండి. ఇప్పుడు మళ్ళీ పద్దాకల నా మీద, మా ఇంటి మీద కూడా ఇంతకుముందు కోట్లాటాకి గొడవకు వస్తే నేను ఆర్డీఓ సార్కి కంప్లైంట్ పెట్టాను సార్. ఆర్డీఓ సారు 3 టౌన్ సిఐ గారికి రిఫర్ చేశారు. రిఫర్ చేసి వాళ్ళందరికీ బైండ్ ఓవర్ చేస్తామని చెప్పారు సార్. చేసిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ నా మీద దాడి చేశారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళల ఆర్థిక పరిపుష్టి బలోపేతంలో భాగంగా బ్యాంకర్స్ సమావేశం నిర్వహించిన పురపాలక సంఘం. వర్గీకరణ తీర్పుపై తెనాలిలో జిల్లా ఎంఆర్పీఎస్ నాయకుల సమీక్ష సమావేశం. పాత కక్షల నేపథ్యంలో వ్యక్తిపై దాడి, తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితుడు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.